ఉద్యోగుల యొక్క హెల్త్ ఇంపార్టెంట్. ఈహెచ్ఎస్‌లో ఎందుకని జాప్యం జరుగుతుంది సార్? గత ప్రభుత్వం ఫెయిల్యూర్ పూర్తిగా ఉంది. ప్రభుత్వం యొక్క పథకాలని ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం బ్యూరోక్రాట్స్, కానీ మీ హెల్త్కి సంబంధించిన ఏ బిల్ అన్నా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పెండింగ్ ఉందా? ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎన్నో డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మీకు వచ్చే డిమాండ్స్ ఏమేంటి? ఫస్ట్ డిమాండ్ ఇప్పుడు చూస్తుంటే సిపిఎస్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? సిపిఎస్ అది ఒక రకంగా ఇప్పుడు చూస్తుంటే 317 చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. దాని మీద మీకు ఎటువంటి స్పందన ఉంది సార్? అసలు రాష్ట్రంలో జిల్లాలను విడదీయటమే అశాస్త్రం. నమస్కారం వ్యూవర్స్ అందరూ కూడా, ముఖ్యంగా మన ఉద్యోగ కమ్యూనిటీ 15 లక్షల మంది ఎంప్లాయీస్, అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా హ్యూమన్ రైట్ వాయిస్ మీరు చూసే ఉంటారు చాలాసార్లు. ఏదైతే సమాజంలో జరుగుతున్న సమస్యలపైన ప్రతిస్పందన, వాళ్ళు చేసే ఇంటర్వ్యూస్ కానీ ఇచ్చే వీడియోస్ కానీ సమాజ శ్రేయస్కి ఆ రోజు కానీ ఆ కాలానికి పనికొచ్చే విధంగా పూర్తిగా మనం చూస్తుంటాం. మేము ఇంటర్వ్యూలో చెప్పిన క్వశ్చన్స్ వాటిని బట్టి కూడా మీరు నిర్ణయం చేస్తూ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాటిని వీక్షించాలని చెప్పి మేము కోరుతాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ దశరథ. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. టీజీఓస్ ప్రెసిడెంట్గా ఎంప్లాయీస్కి ఎన్నో సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి ఏలూరి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సార్, సో టీజీఓస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కారంలో మీరు పాత్ర పోషిస్తూ ఉన్నారు సార్. సో ఈ మధ్య ఎంప్లాయీస్ కూడా చాలా సమస్యలతో మీ ముందుకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మీ నాయకత్వం చేపట్టిన చర్యలు ఏంటి? టీజీఓస్ ప్రెసిడెంట్గా టీజీఓస్ అసోసియేషన్ అనేది 16 సంవత్సరాల క్రితమే స్థాపించబడింది. తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకున్న తర్వాత ఒకప్పుడు ఓన్లీ 4వ తరగతి ఉద్యోగులకి, మినిస్ట్రియల్ ఎంప్లాయీస్, ఎన్జిఓస్కి మాత్రమే ఉన్న సంఘం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం కంటే ముందు ఉద్యమ కాలంలో తెలంగాణ యాజిటేషన్తో పాటుగా పురుడు పోసుకున్న టీజీఓస్ అసోసియేషను ఈరోజు 87,000 మందితోటి తెలంగాణ రాష్ట్రంలో వన్ ఆఫ్ ది మేజర్ అసోసియేషన్గా 15 లక్షల మంది టీజీఈజేఏసీ సంఘానికి సెక్రటరీ జనరల్ హోదాలో మేము నడిపిస్తున్నాం. రైట్. గత 10 సంవత్సరాల్లో టీజీఓస్ అసోసియేషన్ కూడా ఉన్నది. కాకపోతే గవర్నమెంట్కి అనుకూలంగా పూర్తిగా గవర్నమెంట్లో పరిపాలకులుగా ఉన్న అధికారులే, పరిపాలకులుగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్ దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సొంత వాయిస్ లేకుండా ఉన్నది. కానీ లాస్ట్ 1.5 year కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా జిఏడి వాళ్ళ రోజా రూల్స్కి అనుకూలంగా ఎలక్ట్ కాబడి టీజీఓస్ సమస్యలే కాకుండా యావత్ తెలంగాణలోని 15 లక్షల ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపైన పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ చర్చల ద్వారా కొన్నిసార్లు కార్యాచరణ రూపొందిస్తూ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా పరిష్కారం కాలేదు, కానీ ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాల నుంచి మనకి ఉద్యోగుల దగ్గర నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదైతే మనకి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ ఉన్నారు, కానీ ఎంప్లాయీస్కి ఎటువంటి సమస్యలు పరిష్కారం కావట్లేదని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శని ఎలా తిప్పికొడతారు? మేము తిప్పికొట్టేది మేము రాజకీయ నాయకులం కాదు, మేము ఉద్యమ నాయకులం కాదు. పబ్లిక్ సర్వెంట్గా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్సల్గా ఉంటాం. మేము మా యొక్క హక్కులు, రాయితీలు, సంక్షేమం, ఉద్యోగులకు ఎక్కడ నష్టం జరిగినా ఇమీడియట్గా ప్రభుత్వంతో స్నేహపూర్వక యుద్ధమే చేస్తాం. అందులో రాజీలేనే చేస్తాం. కాకపోతే గత 10 సంవత్సరాల్లో కొంత ఉద్యోగ సంఘాలను పూర్తిగా అస్తిత్వమే లేకుండా అయింది. మా రిజిస్ట్రేషన్ సంఘాలు, రికగ్నైజ్డ్ సంఘాలు, తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏవైనా మాకు గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ 1.5 yearలో కొంత గుర్తింపు తెచ్చుకున్నాం. మీరు అన్నట్టుగా ప్రాథమిక స్థాయిలో మా ప్రాథమిక సభ్యులు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు ఉంటుంది. మా పెండింగ్ బిల్స్ క్లియర్ అవుతాయి, మా డిఏలన్నీ క్లియర్ అవుతాయి, పిఆర్సీ ఎమ్మటే వస్తుంది. దాంతోపాటుగా ఈహెచ్ఎస్ మా పెన్షనర్స్ 3 లక్షల మంది పెన్షనర్స్ అయితే చూసి త్వరగా వస్తుందనే పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండి, అది కాకపోవటం వల్ల కొంత అసంతృప్తి అయితే ఉన్నది కింది లెవెల్లో. దాని అసంతృప్తిని బేస్ చేసుకొని మేము దశలవారీ ఆందోళనగా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం, క్యాబినెట్ సబ్ కమిటీతో చేస్తున్నాం. మా ఎఫర్ట్
మేము వచ్చిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీని ఉద్యోగ సమస్యలపైన ఇప్పించగలిగాం. ఒక క్యాబినెట్ పూర్తిగా ఉద్యోగ సమస్యలపైనే దృష్టి పెట్టి డిస్కస్ చేయించగలిగాం. ఆఫీసర్స్ కమిటీని వేయించగలిగాం. కొన్ని సాల్వ్ అవుతున్నాయి, కానీ ఏదైతే ప్రతి ప్రాథమిక సభ్యుడికి మెజారిటీ ఎంప్లాయీస్కి లబ్ధి చెందేవి, లబ్ధి కూడా అంటే లబ్ధి అంటే పూర్తిగా ఏదో ప్రభుత్వం మా ఫ్రీ స్కీమ్స్ లాగా ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటిది లేదు. అన్నీ కూడా మాకు చేసిన పనికి రావాల్సిన జీతం, వేతనం, ఒక రకంగా కూలి, రైట్. అంతే తప్ప మేము గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. మేము కొత్తగా కూడా అడగట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని అడగొద్దు అంటలేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొద్దిగా వెయిట్ చేయమంటారు, కానీ బాగా లేట్ అయిపోతుందని అసంతృప్తి మాత్రం కింది లెవెల్లో పూర్తిగా ఉంది. ఉద్యోగ సంఘ నాయకులుగా మా మీద పూర్తి ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఉద్యోగుల యొక్క హెల్త్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో రాష్ట్రం యొక్క పరిపాలన కూడా సవ్యంగా సాగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళ యొక్క హెల్త్కి సంబంధించి ఈహెచ్ఎస్లో ఎందుకని జాప్యం జరుగుతుంది సార్? దాని మీద ఎందుకని మీరు పోరాటం అంతగా స్ట్రాంగ్గా లేదు? ఈహెచ్ఎస్ దాని మీద ఒక రకంగా చూడాలంటే గత ప్రభుత్వం ఫెయిల్యూర్ పూర్తిగా ఉంది. గత ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు ఫెయిల్యూర్ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు ఇంపాక్ట్ చేయించాయి? గతంలో ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ దాని మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి 2023 జీవో ఇష్యూ అయిన తర్వాత కూడా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఎప్పుడో కాలం చెల్లిన 10 సంవత్సరాల క్రితం, అంటే ఒక హార్ట్ పేషెంట్కి జనరల్గా ఇప్పుడు యావరేజ్ చేసుకుంటే 5 lakhs నుంచి మినిమం 15 lakhs 20 lakhs ఉంటుంది. కానీ ప్రభుత్వం దగ్గర మ్యాక్సిమం 1,80,000, ఇంకా ఎక్కువైతే 2 lakhs. అంతకంటే ఏ ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం దగ్గర అంతకంటే ఎక్కువ రాదు. ఈవెన్ డెంటల్ ఉంటే 10,000, బయటికి వెళ్తే మినిమం 50,000 అవుతుంది. అంటే ఒక 100% కాదు, 300-400, కొన్నిట్లో 500% కూడా ఇంక్రీజ్ అయినాయి రేట్లు. అవి మార్చకుండా ఆ రీఎంబర్స్మెంట్ కూడా, మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఇప్పటికీ 650 కోట్లు ఖర్చు పెడుతుంది. బిల్స్ అయితే ఏం రావట్లేదు. ఇప్పుడు ఈ నిన్న ఇవాళ ఏమైనా వచ్చినాయో తెలియదు, కానీ మాకు తెలిసి అయితే ఇంకా 13,000 కోట్లు పెండింగ్ ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వంతో మేము మాట్లాడుకున్నాం. మా డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ 650 కోట్లు పర్ మంత్ ఇస్తామని చెప్పారు. మాట తప్పారు. మళ్ళీ మీటింగ్ పిలిచారు. పరిస్థితి బాగలేదు. ఇప్పటి నుంచి 700 crores ఇస్తున్నారు. లాస్ట్ మంత్ ఏదో 183 crores ఇచ్చారు. ఆ లాస్ట్ మంత్దే 512 crores పెండింగ్ ఉన్నాయి. ఈ మంత్ది 700. మేము మొత్తం 13,000 కోట్ల గురించి అడగట్లే. ఓన్లీ గవర్నమెంట్ ఇస్తా అన్న ఈ 1,212 కోట్లు పెండింగ్ గురించి అడుగుతున్నాం. వీటిపైన మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ఫెయిల్యూర్ కూడా ఉంది. మేము గత ప్రభుత్వంలో ఉన్న నాయకులను కూడా అంటలే. మేము వచ్చాక కూడా ముఖ్యంగా మా కోఆపరేషన్ హెల్త్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మాకు లేదు. ఓకే, హెల్త్ అన్ని డిపార్ట్మెంట్, ఇప్పుడు అందరూ బ్యూరోక్రాట్స్ కానీ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు చేయట్లట్లా. చాలామంది బాగా పనిచేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. 3-4 ఉన్నారు. మేము పోయినా మాట్లాడరు. ఎవరు సార్ ఆ బ్యూరోక్రాట్స్? అంటే ప్రభుత్వం యొక్క పథకాలని ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో, స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో, సెక్రటరీ క్యాడర్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఎట్లా ఫీల్ అవుతుందో, ఉద్యోగులు ఎంత బాధపడుతున్నారో అనేది వాళ్ళకు ఉంటే ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తారు. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం బ్యూరోక్రాట్స్ని, మీ హెల్త్ కార్డ్స్, మీ హెల్త్కి సంబంధించిన ఏ బిల్ అన్నా స్టేట్ గవర్నమెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో పెండింగ్ ఉందా? ఒక్క బిల్లు కూడా పెండింగ్ లేదు. జెండు బాంబుకు సంబంధించిన 10 రూపాయల బిల్డింగ్ కూడా పెండింగ్ లేదు. కానీ మా సుమారుగా 5-6 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి. మేము ఇప్పుడు పెండింగ్ అంటే మీరు ఇచ్చేది 20%కే మీరు మొన్న 183 crores కొట్టారు. 20%కే 100% మాకు ట్రీట్మెంట్ ఇస్తే ఎంత అవుతుంది? మేము అడిగే అది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు హెల్త్ మినిస్టర్ గారికి. హెల్త్ మినిస్టర్ గారు క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఆఫీసర్స్ కమిటీకి చెప్పింది. ఇదంతా మేము హెల్త్ సెక్రటరీ గారి మీద అంటున్నాం. హెల్త్ సెక్రటరీ గారు కరెక్ట్గా దానిపైన స్పందించట్లేదు అనేది. అంటే గవర్నమెంట్ చేస్తే మేము చెప్పండి. అదే మాట మాకు ప్రభుత్వం సహకారం లేదని మాకు చెప్పండి. మేము ప్రభుత్వాన్ని అడుగుతాం కదా. హెల్త్ సెక్రటరీ గారు ఈ 1.5 yearలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. ఒక్కసారి కూడా మాతో చర్చించలేదు. ఇంకా ఆరోగ్యశ్రీ ఎఫ్ఏసీగా ఉన్న కర్ణన్ సార్ ఒకసారి అన్అఫీషియల్ పిలిచి మాట్లాడితే తప్ప ఇంతవరకు పిలవలేదు. మా దగ్గర అంతా ఉంది. మేము 500 per ఎంప్లాయీ ఇస్తా అంటున్నాం. మీరు 500 ఇవ్వండి. ట్రస్ట్లో ఆల్రెడీ 8 members ఎంప్లాయీస్ తరఫున, 8 members ప్రభుత్వం తరఫున సిఎస్ గారు చైర్మన్గా ఉంది. నిన్న సిఎస్ గారికి డైరెక్ట్ నోటీస్ ఇచ్చాం. హెల్త్ సెక్రటరీ గారు సిఎస్ గారు మీటింగ్ పెట్టలేదంటే సిఎస్ గారు అడిగాం. అసలు నా దగ్గర ఫైల్ అదని చెప్తున్నారు సిఎస్ గారు. మరి సిఎస్ గారిని అడగాలనా, హెల్త్ మినిస్టర్ గారిని అడగాలనా? మీరు హెల్త్ మినిస్టర్ గారిని సార్ని అడిగితే గౌరవ మంత్రివర్యుల్ని మాకు అది అంతా రెడీగా ఉంది, అన్ని రాష్ట్రాలు పంపించినాం అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 15 లక్షల ఎంప్లాయీస్లో ఇమ్మీడియట్గా ఉపయోగపడేది 7.5 లక్షల మంది. 3.5 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 3 lakhs పెన్షనర్స్. అందరూ కూడా హెల్త్ కార్డ్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము బ్యూరోక్రాట్స్ సెక్రటరీలో పనిచేసే
సీనియర్ అధికారులు అంటున్నాం. మీ బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా మెడికల్కి సంబంధించింది, మీరు ఎందుకు దృష్టి సారించరు? దానికోసమే నిన్న డైరెక్ట్గా మేము నోటీస్ కాకపోయినా నోటీస్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సిఎస్ గారికి చెప్పాం. చెప్పి కూడా ఏ సెక్రటరీలు ఇబ్బంది అవుతుందని కూడా పేర్లు కూడా 7 పేర్లు మెన్షన్, వాళ్ళందరూ పనిచేయట్లేదని కాదు, సమస్య పరిష్కారం కావాలి. రైట్. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర పోతే కమిటీ చేసినామంటున్నారు, ఆఫీసుల దగ్గర పోతే ప్రభుత్వం ఎవరు? మీరు మేము వారు కలిస్తేనే ప్రభుత్వం. అవును. హెల్త్ కార్డు విషయంలో ఇది చాలా సీరియస్ విషయం. చాలామంది పెన్షనర్స్ చనిపోతున్నారు, అవును, హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు. మేమనేది మీరు 650 కోట్లు మెడికల్ రీయింబర్స్మెంట్ కింద ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. మేము అందులో 500 కోట్లు ఇస్తా అంటున్నాం. మేమే మా కాంట్రిబ్యూషన్ మనిషికి 500 లెక్క వేసుకున్నా, లేదు 1000 ఇస్తాం. మీరు అది సేమ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి. మేము 500 ఇస్తే మీరు 500 ఇవ్వండి. సబ్జెక్ట్ టు కండిషన్ వాటిని ఫస్ట్ తారీఖు క్రెడిట్ కావాలి మాతో పాటు. మీరు ఇచ్చేది కూడా ఆ ట్రస్ట్ నుంచి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో దాన్ని వాడుకోవడానికి వీల్లేదు. సుమారు ఎంత కాలంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సీరియస్గా అధికారులు ప్రభుత్వం తలుచుకుంటే 1 మంత్లో దాన్ని క్లియర్ చేయొచ్చు. కానీ మేము ఎవ్రీ టైము 1 మంత్ అంటున్నాం. మా ప్రాథమిక సభ్యులు అయితే అత్యంత ప్రాధాన్యత ఉన్న డిమాండ్లు మేము 57 డిమాండ్లు జేఏసీ తరఫున గవర్నమెంట్కి ఇచ్చాం. 57తో పాటు ఇంకొక 6 డిమాండ్లు కలిపి 63 డిమాండ్లు ఇచ్చాం. 63లో అత్యంత ప్రాధాన్యమైన 6 డిమాండ్లు ఇచ్చాం. 6 డిమాండ్లో మొదటిది హెల్త్ కార్డ్స్. దానిపైన తీవ్రంగానే ఉన్నాం. ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ ఇచ్చాం. అది తప్పినప్పుడు ఆటోమేటిక్గా పెన్షనర్స్ కూడా మా మాట, అంటే పెన్షనర్స్ సంఘాలు కూడా మేజర్ సంఘాలు 3 ఉన్నాయి. వారితో పాటు ఈక్వల్గా కొద్దిగా తేడాతో ఇంకో 4 సంఘాలు ఉన్నాయి. మొత్తం 7-8 సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ కాల్ ఇస్తే కూడా మనం 15 వరకు టైం ఇచ్చాం, వెయిట్ చేయండి, లేనప్పుడు మేము కూడా యాజ్ స్టేషన్కి వస్తూ ఉంటున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో యాజ్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. హెల్త్ కార్డు విషయంలో మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎప్పుడు తప్పు పట్టట్లే, క్లియర్గా మా ముందే చెప్పారు. హెల్త్ సెక్రటరీ గారు సిఎస్ గారిది బాధ్యత. మధ్యలో బ్యూరోక్రాట్స్ అడ్డుపడుతున్నారంట. మాకంతే డైరెక్ట్గా అర్థమవుతుంది. అడ్డు పడనప్పుడు మీరు క్లారిటీగా చెప్పాలి. మా చేతిలో లేదు, మినిస్టర్ గారిని అడగండి. మేము మా సార్ దామోదర్ సార్ని అడుగుతాం, పోయి లేదు డిప్యూటీ సీఎం గారిని అడుగుతాం. కానీ మీరు మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. అదే రిటర్న్ కూడా ఇచ్చాం నిన్న. మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? చేశాం. మీరు పీటీకి పెట్టమని చెప్పారన్నారు. దాన్నే ఇన్ రిటర్న్గా ఎప్పుడు ఏ సంఘాలు ఇవ్వరు. మేము టీజీఈ జేఏసీగా 206 సంఘాలు, 15 లక్షల ఉద్యోగులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్దగా ఏర్పడింది లేదు. క్లియర్గా ఇన్ రిటర్న్గా ఇచ్చాం సిఎస్ గారికి. ఈ 7 అంశాలు మేజర్ అంశాలు పలానా రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము మిమ్మల్ని ఏదో కార్నర్ చేయట్లేదు, మీతో కానప్పుడు చెప్పండి ఓపెన్గా. కాబట్టి హెల్త్ కార్డ్స్ అనేది దాని రాజీ లేని పోరాటమే. అది లేకపోతే కార్యాచరణ కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎన్నో డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మీకు వచ్చే డిమాండ్స్ ఏమేంటి? ఫస్ట్ డిమాండ్ హెల్త్ కార్డ్స్ ఇప్పుడు చెప్పింది. పెన్షనర్స్ నుంచి వాళ్ళకి మొదటి డిమాండ్, మా ఉద్యోగులు కూడా మొదటిదే. ఇందులో మేము అడిగేది హెల్త్ కార్డ్స్ అనేది నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, 15 లక్షల మంది ఐకేపీ, ఈజీఎస్, గ్రామ పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, కాంట్రాక్టు, టెంపరీ, అవుట్ సోర్సింగ్, వర్క్ ఛార్జెడ్, డైలీ వేజెస్, ఆల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీకి, అందరూ గవర్నమెంట్కి సర్వెంట్ ఆన్రోల్ తీసుకున్న ఆల్ ఎంప్లాయీస్ అందరి తరఫున మేము అనేది అందరం పే చేస్తాం. మేము వీఆర్ రెడీ టు పే 500 per month ఆర్ 1000 per month ఆర్ 1% ఆఫ్ ది శాలరీ. ఈక్వల్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కూడా చేయాలి. ఆ చేసిన దాన్ని ట్రస్ట్లో ఇమీడియట్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు అడ్జస్ట్ అవ్వాలి. ట్రస్ట్ నుంచి ఆ అమౌంట్ ఆ పర్పస్కే వాడాలి. అది మా డిమాండ్. దాంతోపాటుగా మీరు అడిగిన డిమాండ్ అంటే పెండింగ్ బిల్స్, అది మా గొంతెమ్మ కోరికలు కావు. ఇది కూడా ఈహెచ్ఎస్ అనేది గత ప్రభుత్వంలో ఏది క్రియేట్ చేశారు. ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి అన్ని గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తుంటుంది, వాళ్ళకి కడుపు నిండా పెట్టాము, శాలరీస్ ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయి, ఒక డిఏ ఇచ్చి 10 సార్లు చెప్పటం. మేము గత ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడం అయిపోయి 1.5 years అయిపోయింది కాబట్టి అనడానికి కూడా లేదు. కానీ వాళ్ళ యొక్క చర్యల వల్ల ఇంపాక్ట్ అయితే ఉంది. ఇంపాక్ట్ ఉంది. అదే ఇంపాక్ట్ అదే పరిపాలకులు ఉన్నారు కాబట్టి అది కొంత కంటిన్యూ అవుతుంది. మేమనేది ఇప్పుడు మేము కొత్తగా శాలరీ పెంచమని అడగట్లేదు. మేము కొత్త కోరికలు మా ఏమీ లేవు. మాకు రాజ్యాంగ పరంగా మేము 30 సంవత్సరాలు, 25 నుంచి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఎటువంటి రాజకీయ సైడ్ కానీ, బిజినెస్ సైడ్ కానీ, సామాజిక ఎటు పోకుండా ఓన్లీ ప్రభుత్వం సర్వీస్ కోసమే జీవితాన్ని పణంగా పెట్టి వచ్చి ఎగ్జామ్ రాసి 10 లక్షల మంది రాస్తే అందులో కొద్దిమంది సెలెక్ట్ అవుతారు. వచ్చిన తర్వాత
మళ్ళీ ఒక 30 సంవత్సరాలు పొద్దుగా లేచి సర్ది కట్టుకొని కనపడ్డ అధికారికి, పై అధికారికి, ప్రజలకి, రాజకీయ నాయకులు నమస్తే పెట్టుకుంటూ భయంగా ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు మాకు ఉదయం లేచిన బాక్స్ కట్టే దగ్గర నుంచి రెడీగా పెట్టుకొని అన్నీ పూర్తిగా సర్వస్వం, ఎటువంటి ఫంక్షన్స్ లాంటివి కూడా శుభకార్యాలు కూడా అటెండ్ కాకుండా ఆదివారాలు కూడా డ్యూటీ చేసుకుంటూ మేము అన్ని ఆదివారాలు చేస్తూ ఉంటాంలే, మ్యాక్సిమం చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ జాబ్లో ఉన్న రెవెన్యూ ఓవర్ టైం కూడా చేస్తున్నాం. పూర్తిగా దానికి కట్టుబడి ఉండి మేము జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు పెట్టే రైట్స్, మా హెల్త్ కార్డ్స్ కానీ, మా జీతం ఫస్ట్ తారీఖు కానీ, మా టీఏ బిల్స్ కానీ మాకు రావాల్సినవి మేము అడుగుతున్నాం. మేము అడిగే పెండింగ్ బిల్స్ మాకు 13,000 కోట్లు ఉన్నాయి. అందులో డిప్యూటీ సీఎం గారు 700 కోట్లు ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం, అందులో నో డౌట్. ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ జీతాలు అంటే వాళ్ళ హక్కు ప్రకారంగా ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకుంటే ప్రతి సంవత్సరం అప్రైజల్ వస్తుంది. ఇప్పుడు డిఏలు కానీ ఇవన్నీ ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళు రావాల్సిన హక్కుల పరంగా రావాల్సినవి కూడా రావట్లేదు అంటున్నారు. మేము అసలు బయట వాళ్ళతో కంపేర్ చేయట్లేదు. సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకుంటే ఒక ఎంప్లాయీ 30 years వర్క్ చేస్తే యావరేజ్ శాలరీ పెట్టుకున్న మ్యాక్సిమం 2.5 to 3 crores వస్తాయి. ఒక ఎంప్లాయీ పూర్తిగా ఆయన సర్వస్వం, డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చో, బీటెక్లో వచ్చో, లేదంటే పీజీలో వచ్చో, ఎంత కష్టపడి చేసినా ఆయనకు వచ్చే 3 crores. బాగా ప్రమోషన్లు వచ్చి పైకి వచ్చి హై శాలరీకి వస్తాయి. ఒక హైదరాబాద్ సిటీ లాంటి దాంట్లో ఒక 200 గజాలు జాగ్ కొనుక్కోలేడు. ఈ వచ్చే అమౌంట్లో ఇంటి ఖర్చులు పోను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అతని పిల్లలే అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళది ఒక ఇయర్ శాలరీ, అది వాళ్ళతో మేము కంపేర్ చేసుకోవట్లేదు. మాకు ఫస్ట్ తారీఖు ఇవ్వమంటున్నాం. మేము దాచుకున్న జీపీఎఫ్ అది కూడా లేట్ అవుతుంది కదా, 10వ తారీఖు అది ప్రభుత్వం అర్థం చేసుకుంది, క్యాబినెట్ మంత్రివర్యులు అర్థం చేసుకున్నారు, ప్రభుత్వం అర్థం చేసుకున్నారు. ప్రజల్లో ఎట్లుందంటే వీళ్ళకి ఇంత డబ్బు పోతుందా 13,000 కోట్లు అంటే 13,000 కోట్లు మేము పనిచేసిన కాలానికి అడిగే జీతం. తర్వాత మేము రిటైర్ అయిపోయాక పనికి ఏది అప్పులు చేసిన అప్పులు తెచ్చడానికి, కిస్తీలు కట్టడానికి, పిల్లల మ్యారేజ్కి, ఇంటి లోనుకి, హాస్పిటల్ బిల్లుల కోసం దాచుకున్న డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి అప్పుదట్లేదు. వాటిని అడుగుతున్నాం. ఇవి కూడా మీరు మీడియా ద్వారా కానీ ప్రజలను కానీ మేధావులను అని చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనగానే ఫ్రీగా జీతం వస్తుంది. ఫ్రీగా ఇంత ముందులాగా లేదు, హైయెస్ట్ జీతాలు కూడా లేవు. మేము పిఆర్సీ ప్రతి 5 yearsకి మాకు రొటీన్గా రావాల్సిన పిఆర్సీ, కానీ ఎందుకని ఇంత డిలే అవుతుంది? ఆర్థిక పరిస్థితి బాగాలేదని మేము అర్థం చేసుకున్నాం. కానీ కొన్ని ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి. మేము ఫ్రీ స్కీమ్స్లో ఏ గవర్నమెంట్ తప్పుపడట్లేదు. హెల్త్, ఎడ్యుకేషను, నిత్యావసర ఫుడ్ విషయంలో ఫ్రీగా ఇచ్చినే లేదు. మిగతా అన్ని స్కీముల వల్ల పోటీ పెరగడం వల్ల, రాజకీయ పార్టీల వల్ల, ఫ్రీ అని చెప్పడం వల్ల ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాన్ని చెప్తూ సంక్షేమాన్ని అభివృద్ధి సైడ్ పోకుండా సంక్షేమకి వెళ్తున్నాయి. ఆ ఎఫెక్ట్ మా ఉద్యోగుల పైన పడుతుంది. రైట్. ఈరోజు చూస్తే సార్ మనకి ఎంప్లాయీస్కి ఇళ్ళలో స్వర్గం ఇల్లే అంటారు. ఇంత కష్టపడి ఇంత ఉద్యోగం తెచ్చుకున్నప్పటికీ సొంత ఇంటిది ఒక కల్లాగే మిగిలిపోతుంది. ఎంప్లాయీస్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గతంలో ఎప్పటి నుంచో హైదరాబాద్లో చూసుకుంటే చెన్నారెడ్డి గారి టైంలో ఫస్ట్ గచ్చిబౌలిలో ఎంప్లాయీస్కి హౌస్ సైట్స్ అనేది పునాది పడింది. అది ఎన్టీ రామారావు గారి టైంలో 450 ఎకరాలు 10 కోట్లు కూడా ఆయన మంజూరు చేశారు. అది దానికి మార్గం ఏర్పడ్డది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆ ప్లేస్ మార్చి మళ్ళీ మంచిగా ప్లేస్ ఇవ్వాలని ఇప్పుడు ఎక్కడైతే గచ్చిబౌలి దగ్గర ఎంప్లాయీస్కి ఇచ్చారో దానికి ఒక ఎంప్లాయీస్కి ఇవ్వాలని మార్గం నాట్ ఓన్లీ ఇక్కడ కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అన్ని చోట్ల అదే కాంగ్రెస్ టీడీపీ గవర్నమెంట్లలో మాత్రమే ఎంప్లాయీస్కి అది ఎంత 175 గజాలు, ఇది క్లర్కల్ పోస్ట్ అయితే, ఇంకా 4th class ఎంప్లాయీ అయితే 125 గజాలు, ఫస్ట్ లెవెల్ గెజిట్ అయితే 250, సెకండ్ లెవెల్ గెజిట్ అయితే 350 యాడ్స్ అని పెట్టారు. కానీ ఎవరికి ఇచ్చినా 175 యాడ్సే ఇచ్చారు. జీవితంలో ఒక్కసారి హస్బెండ్ వైఫ్ అంటే ఒక్కరికి, అది కూడా కొంతమందికి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ఆచార్యులకి అయితే ఇంతవరకు ఇవ్వలేదు. ఓన్లీ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ సొసైటీస్కి మాత్రమే, కొన్ని సొసైటీస్కి గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అయితే ఒక్కరికి కూడా ఒక సొసైటీకి ఒక ప్లాట్ కూడా ఇవ్వాలి. అంతకుముందున్న ప్రభుత్వాలు ఇచ్చినాయి. కొన్ని ఇప్పుడు అవి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మేమేమడుగుతున్నాం, మేమేదో గవర్నమెంట్ ఎక్కడో వచ్చి ఆఫీస్లోనే అడగట్లేదు, లేదు ఐటెక్ సిటీ పక్క అడగట్లేదు. సిటీకి ఎక్కడో మాకు డెవలప్ చేసి ఇవ్వండి. మా జీవితం మొత్తం, భార్య పిల్లలు మొత్తం కూడా పొద్దుగా లేస్తే ఇంటికి పోయేవారు కూడా పూర్తిగా మేము ఆఫీసు ఇల్లు అంటే మేము ఎక్కువ స్పెండ్ చేసేది పడుకోనికి పోయే 8 hours తప్ప నైటు ఆల్మోస్ట్ అలా ఆఫీస్లో ఉంటాం. ఒత్తిడితో ఉంటాం. మేము మా ఎంటైర్ జీవిత కాలంలో ఒక ప్లాట్ అడుగుతున్నాం. మేము అడిగేది
జెన్యున్గా మార్కెట్ రేట్కి మళ్ళీ కొనుక్కుంటాం, దాన్ని ఫ్రీగా ఇచ్చేది కాదు. అక్కడున్న ప్రివైలింగ్ మార్కెట్ కాకుండా సబ్ రిజిస్టర్ మార్కెట్ వాల్యూ, దానికి కూడా రకరకాలుగా కంప్లైంట్లు, ఎంక్వైరీలు కొంత ఉంటుంది. అంతా ఏం ఆపుతున్నాయి సార్? అంటే ఈ హౌసింగ్ స్కీమ్ ని మంజూరు చేయడానికి ఉన్న ఈ మధ్యలో ఏం ఆపుతుంది? ఈ మధ్య కాలంలో కొంతమంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పిల్లేశారు, ఎమ్మెల్యేలకు ఇవ్వద్దు. ఎమ్మెల్యేలు అందరూ ఆస్తిపరులు కాదు కదా, ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవ్వద్దు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అందరూ కోట్ల ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు మాలాగానే పెద్ద జీతగాడు అంతే. వాళ్ళకి రిటైర్ అయిపోయి చూసుకుంటే ఏముండదు, అది వంక కర్రే ఉంటుంది తప్ప చేతులు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఐఏఎస్ ఆఫీసర్కి ఎంప్లాయీస్కి వీళ్ళకి ఇవ్వడానికి లేదు, వేకెన్సీకి ఇవ్వాలని సుప్రీంకోర్టు నుంచి వచ్చి పిల్లేసి తెప్పించారు. దాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు పార్టీ అయిపోయి దాన్ని రివ్యూ పిటిషన్ వేసి రద్దు చేయాలని. ఎంప్లాయీ ఉద్యోగ సంఘాలుగా గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఒక ఉండడానికి ఒక ఇల్లు హౌసింగ్ సొసైటీస్గా. మేము గొంతెమ్మ కోరిక కాదు, మేము ఎకరాలు అడగట్లేదు, లీజుకి అడగట్లేదు, 33 సంవత్సరాలు అడగట్లేదు, 100 ఏళ్ళు అడగట్లేదు, మాకు తక్కువ కాస్ట్కి ఇవ్వట్లే, మేము ఇండస్ట్రీ పెడతాం. అట్లా ఉండటానికి ఒక 175 గజాల నుంచి 200 గజాలు లేదు 100 గజాలు, అది ప్రభుత్వ రేటుకే మీరు ఎవరికైతే అమ్ముతారో అదే రేటుకి తీసుకుంటా అంటున్నాం. దాని మీద కూడా ప్రజల్లో దాన్ని దుష్ప్రచారం, ఎంప్లాయీస్, హౌసింగ్ సొసైటీస్, ప్లాట్లు కొంత ఉంటుంది. ప్రతి దగ్గర కూడా ఎక్కడ 100% నికార్సుగా ఏ పని జరగదు. ట్రాన్స్మిషన్ లాస్ అనేది ప్రతి దగ్గర 5 to 10% ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఎంక్వైరీ ఉన్నాయి. ఎట్లాగో ఈ సమస్య పరిష్కారానికి ఒక అధ్యక్షుడిగా మీరేం చేస్తున్నారు సార్? మేము మ్యాక్సిమం జేఏసీలోనే ఈ సమస్యలు పెట్టాం. జేఏసీలో మేము 57+6 ఏది పెట్టాము, 63 హౌసింగ్ కూడా పెట్టాము. మేము అడిగేది ఓన్లీ ఎన్జిఓస్కి, గెజిటెడ్ ఆఫీసర్సే కాదు, 4th క్లాస్ ఎంప్లాయీసే కాదు, ఇంక్లూడింగ్ టీచింగ్ సైడ్ కానీ, టెక్నికల్ సైడ్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కింద అదర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఆల్ ఎంప్లాయీస్కి కూడా ఏదో ఒక దగ్గర ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. రైట్. ఇప్పుడు చూస్తుంటే సిపిఎస్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి, దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? సిపిఎస్ అది ఒక రకంగా అతిపెద్ద సమస్య. కొన్ని రోజులు నాకు తెలిసి ఇంకో 5-6 years పోతే 90%కి ఆల్ ఎంప్లాయీస్ సిపిఎ వాళ్ళే ఉంటారు. రైట్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ వాళ్ళే ఉంటారు. గతంలో అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది, ఆ ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడు అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 2004లో యాజిస్ట్రేషన్ అంత పూర్తిగా పోలేదు. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా నో అని లేదు, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టారు. మేము దానిపైన మేము ముఖ్యమంత్రి గారిని అడిగాం, క్యాబినెట్ సబ్ కమిటీ అడిగాం. దాని విషయంలో కొంత మమ్మల్ని ప్రభుత్వం నుంచి మేము మాటిచ్చాం, చేస్తాం. కానీ ఇప్పటికిప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, 1 or 2 years ఆగమన్నారు. దాన్ని మేము వెయిట్ చేస్తున్నాం. అది వదిలిపెట్టిన సమస్య కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు కావాల్సిందే. సిపిఎస్ దాంతోపాటుగా కోర్టులో కేసులు ఉన్నాయి. 2003లో కొంతమంది టీచింగ్లో ఉన్నారు, డిగ్రీ లెక్చరర్స్ ఉన్నారు, ఇంటర్ దాంట్లో లెక్చరర్స్ ఉన్నారు. వారితో పాటు 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చిన కొంతమంది ఎంప్లాయీస్ ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. దానిపైనే మీకు ఇందాక చెప్పాను నోటీస్ అని, ఆ నోటీసులో మెన్షన్ చేసాం, సిపిఎస్ని నెక్స్ట్ ఇయర్ మీరు ఇంప్లిమెంట్ చేసిన బిఫోర్ 2004లో నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ 2003లో ఉన్నవాళ్ళు ఆ అమౌంట్ కూడా కొంత అక్కడ ఉంది. నేను చెప్పే ఈ 13,000 కోట్లలో సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కట్ అవుతుంది, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అడ్జస్ట్ కావట్లేదు. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ దానికి వచ్చే ఇంట్రెస్ట్ ఇవ్వదు. వాళ్ళు ఎక్కడైతే షేర్ మార్కెట్లో పెట్టి బిజినెస్ అనుకున్నారో అందులో పోవడానికి వీల్లేదు. అది కూడా సిపిఎస్ ఎంప్లాయీస్ ఒకప్పుడు ప్రభుత్వం ఉద్యోగం అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎగ్జామ్ రాసి ప్రభుత్వం ఉద్యోగం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్యారంటీ లేదు, జాబ్ గ్యారంటీ లేదు, పెన్షన్ గ్యారంటీ లేదు, శాలరీ గ్యారంటీ లేదు, ఎప్పుడేమైతే తెలియదు. ఆన్ పర్ ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటే మేము అందరినీ అంటలేదు, కొద్దిగా స్కిల్డ్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మేము ప్రైవేట్లో పనిచేసే అగ్రికల్చర్ లేబర్ కానీ లేదు కార్మికులు కానీ వాళ్ళతో కంపేర్ చేయట్లే. ఒక ఎడ్యుకేటర్గా డిగ్రీ కంప్లీట్ చేసి టెక్నికల్ నాలెడ్జో లేకపోతే డాక్టరేటో తీసుకొని వచ్చి ఆ ఈక్వల్గా ఉండి బయట ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు వీళ్ళకంటే బెటర్ ఉన్నారు, బెటర్ శాలరీతో ఉన్నారు. రిటైర్మెంట్ లైఫ్ కూడా వాళ్ళదే బెటర్ ఉంది. అందుకే చాలామంది రావడానికి ఇష్టపడట్లేదు. వస్తే సివిల్ సర్వీస్ తీసుకోవాలి, అది గ్రూప్ 1 రావాలి, మిగతా జాబ్స్ ఎవరు ఇష్టపడట్లేదు. తప్పనిసరి అయిన వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ సెక్టర్లోకి వస్తున్నారు. అది ఇట్టనే కొనసాగితే కొన్ని రోజుల తర్వాత ఎవరు పెద్దగా పనిచేయరు. రైట్. అది ఒక రకంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా విముఖతే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి సొంత ఇల్లు ఉండదు.
ఒకటో తారీఖు అనేలాగా చాలామంది కూడా రెంట్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, వాళ్ళ స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ 1వ తారీఖు పడాల్సిన జీతం, నెల జీతం, వాళ్ళు కష్టపడ్డ నెల జీతం 1వ తారీఖును కాకుండా డిలే అవుతూ ఉంది సార్. దాన్ని మీరు కరెక్ట్ టైంకి పడేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము వచ్చిన ఫస్టే సీఎం గారిని కలిసినప్పుడే మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మిగతా విషయాలు ఎట్టున్నా 1వ తారీఖు శాలరీ ఇస్తామని. అది ఇంప్లిమెంట్ అయింది. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా రూరల్ డెవలప్మెంట్ కానీ, గ్రంథాలయ ఉద్యోగులు కానీ, మార్కెట్ కమిటీ ఉద్యోగులు కానీ, సెర్పు ఉద్యోగులు కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అవును, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, హెచ్ఆర్ఎం మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్లు ఇప్పటికీ పడట్లేదు. దాన్ని అడిగాం, టైం 1వ తారీఖు పడకుండా 15వ తారీఖు పడ్డ సందర్భాలు ఇప్పటికీ పడుతున్నాయి. అవి మిగతా అందరికి కూడా మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి 1వ తారీఖు జీతం అయితే తీసుకుంటున్నాం. అది మా రైటు. అదేదో మేము సాధించుకున్నది కాదు, వాళ్ళు కష్టపడ్డదానికి. గతంలో దీన్ని గత ప్రభుత్వం ఐఎఫ్ఏ అంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి సిస్టమ్ పెట్టి, జనరల్గా ఏంటంటే రోజువారీ కూలివాడు ఇంటికి పోయేటప్పుడు ఆ రోజు 200, 300, 500 కూలి అట్ట తీసిపోతారు. మేము 30 రోజులు పనిచేసిన తర్వాత బిల్ చేస్తే 1వ తారీఖు ఆటోమేటిక్ క్రెడిట్ అయింది. దాన్ని ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి గత ప్రభుత్వం ఎంప్లాయీ శాలరీ కూడా వారు పైనుంచి ఆర్డర్ ఇస్తే పడుతుంది, లేకుంటే పడదు. సప్లిమెంటరీ శాలరీస్ అని, పెండింగ్ బిల్స్ అంటే 1-2 కాదు, ఒక 20 రకాలు ఉన్నాయి. గ్రాట్యుటీ ఉంటుంది, రిటైర్ అయిన వాళ్ళది, కమ్యూటేషన్ ఉంటుంది, వాళ్ళ జీపీఎఫ్ ఉంటుంది, టీహెచ్జిఎల్ఏ ఉంటుంది, వాళ్ళతో పాటుగా సరెండర్ లీవ్స్ ఉంటాయి, ఈఎల్ శాలరీ ఉంటుంది, మాకు సప్లిమెంటరీ శాలరీస్ ఉంటాయి, జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులు లోన్ ఉంటుంది, మావి హౌసింగ్ లోన్లు ఉంటాయి. ఒకటి కాదు, పెండింగ్ అనేది ఏంటంటే ఎంప్లాయీకి రైట్ ప్రకారం సేవింగ్ చేసుకునే అమౌంట్ డ్రా చేసుకునే రైటు, అవే పెండింగ్ బిల్స్ ఎక్కువ ఉన్నాయి. లోన్స్ చాలా తక్కువ ఉంటాయి, 1% కూడా ఉండదు. గవర్నమెంట్ దగ్గర లేక 1వ తారీఖు ఇస్తున్నారు. దాన్ని మేము చెప్తాం 1వ తారీఖు శాలరీస్ ఒకటే కాదు, ప్రమోషన్స్ కూడా గత ప్రభుత్వం కంటే విపరీత అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 70-80% ప్రమోషన్స్ క్లియర్ చేయించుకోగలిగాం. కానీ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు 18 సంవత్సరాలు, వెటనరీ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు, కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూస్తే 20 సంవత్సరాల వరకు కూడా, అంటే ఏదైతే జాయిన్ అవుతాడో అదే జాబ్లో రిటైర్ అయిపోతాడు. రైట్, అంటే అవకాశం ఉండి పని చేయించుకోవాల్సి ఉండి కూడా చేయలేకపోతున్నాం. ఇవన్నీ ప్రభుత్వం అనలేము. మధ్యలో ఉన్న అధికారులు అంటే మేము గెజిటెడ్ అధికారులమే. మా దాంట్లో కూడా గెజిటెడ్ లెవెల్ 1 ఫస్ట్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు, అంటే డిపార్ట్మెంట్లో ఏదైతే ఫస్ట్ గెజిటెడ్ అవుతారో ఆ లెవెల్ నుంచి అడిషనల్ కలెక్టర్, హెచ్ఓడి వరకు కూడా నాన్ క్యాడర్ అంతా మా మెంబర్లే. మా మెంబర్లు కూడా అంటాం, మా మెంబర్తో పాటుగా బ్యూరోక్రాట్స్. రైట్, మెయిన్ ఎప్పుడు ప్రభుత్వాన్ని దగ్గర పోతుంది, ప్రభుత్వం కూడా ఒక్కసారి వార్నింగ్ ఇస్తే ఇది సెట్ అవుతుంది. అది మరి అది తేలాలి. దానికోసం ఆ యాజిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా కార్యాచరణ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడారు, దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్నాం. డిఏలు 5 డిఏలు రావాలి మాకు, ఇప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో 3 డిఏలు ఉన్నాయి. ఆ 3 డిఏలు మనలో మాత్రమే 2 డిఏలు పూర్తిగా రిలీజ్ చేశారు. ఒక డిఏ 6 months తర్వాత చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా మళ్ళీ 5 డిఏలు ఉన్నాయి. ఒక డిఏ అంటే సుమారుగా ఒక 15%. ప్రతి చిరు ఎంప్లాయీ కూడా 10,000 పెరిగింది జీతం. 10,000 అంటే పెద్ద ఎంప్లాయీకి 20,000 పెరుగుతుంది. పిఆర్సీ వస్తే చిన్న ఎంప్లాయీకి 10,000 పెరుగుతుంది, పెద్ద ఎంప్లాయీకి 20,000 పెరుగుతుంది. అంటే ఆన్ యావరేజ్న ఒక ఎంప్లాయీకి 30,000 శాలరీ పెరిగింది, రోజుకి 1,000 రూపాయలు. ఎంప్లాయీకి సగటు ఉద్యోగికి ఏముంటుంది, జీతం పెరిగితే పిల్లలు పెరుగుతుంటారు. ఫస్ట్ మ్యారేజ్ అవుతుంది, జాబ్లో జాయిన్ అయినప్పుడు ఖర్చు తక్కువ ఉంటుంది. మ్యారేజ్ అయ్యాక భార్య భర్త వాళ్ళ ఇంట్లో పెరుగుతారు, తల్లిదండ్రులు చూసుకోవాలి, పిల్లలు పెరుగుతారు, వాళ్ళ స్కూల్ పెరుగుతుంటాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ శాలరీ పెరుగుతుంటే దానికి సరిపోతుంది. మళ్ళీ పిల్లలు జాబ్ వచ్చేదానికి వీళ్ళు రిటైర్ అయిపోతారు, శాలరీ సగం అయిపోతుంది. అదొక సిస్టమ్, హైరార్కీలో పార్ట్. అట్లా కాకుండా ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వాలి అంటే అది దానికి అట్లా కొంతమంది అట్లా ఆ రకంగా ఎంప్లాయీస్ మీద జెలసీ ఉంటుంది. ప్రైవేట్ ఎంప్లాయీ మీద ఎంతవరకు 2 కోట్లు శాలరీ వచ్చినా ఉండదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేది 2,000 కోట్లు వచ్చినా ఉండదు, రాజకీయ నాయకులు 20,000 కోట్లు వచ్చినా ఉండదు. గవర్నమెంట్ ఎంప్లాయీకి 500 డిఏ పెరిగిందంటే మాత్రం ఆ రోజు మొత్తం చర్చ ఉంటుంది దేశం మొత్తం. ఒక రకమైన జెలసీ. కనుక వీళ్ళకి కామన్గా ఏంటంటే మినిమం గ్యారంటీ ఉంటుంది, దానికంటే కూడా గ్యారంటీ లేని కింద చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ జెలసీ ఉంటుంది. దాన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, కామన్గా ఉన్న కొన్ని అందరు ప్రజా సంఘాలు కాదు, పనికి మాలిన ప్రజా సంఘాలు ఉంటాయి. ఈ ప్రజా సంఘాలు కొంత మీడియాలో కూడా
దీన్ని వేరే రకంగా చూపించడం వల్ల కొంత డ్యామేజ్ అవుతున్నాం. ఇప్పుడు చూస్తుంటే 317 చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. దాని మీద మీకు ఎటువంటి స్పందన ఉంది సార్? అసలు రాష్ట్రంలో జిల్లాలను విడదీయటమే అశాస్త్రీయం. జిల్లాలను పెంచాలి. పెంచేప్పుడు అన్ని పరిగణనలో తీసుకోవాలి. జోన్స్ ఏమున్నాయి, ఎంప్లాయీస్కి జోన్స్ ఎట్లా విడదీయాలి, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రాజెక్టులు ఎట్లున్నాయి, రెవెన్యూ పంచాయరాజులు డివిజన్లు ఎట్లున్నాయి, ఇవన్నీ చూడకుండా ఓవర్ నైట్ మొత్తం చేసేసి అప్పుడున్న సిఎస్ గారు సోమేష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన ప్రాపకం కోసం అడావుడిగా చేసి మా సంఘ నాయకులను పిలిచి మీకు కావాలంటే ఏదంటే చేసి పెడతా అని చెప్పి మోసం చేసి అశాస్త్రీయంగా జిల్లాలను విడదీయటం వల్ల జోన్లన్నీ మారిపోయి ఎక్కడెక్కడో కొంతమంది టీచర్లు, కొంతమంది ఎన్జిఓస్, ఆఫీసర్లు అంటే ఒక సెకండ్ థర్డ్ లెవెల్కి వచ్చినప్పుడు స్టేట్ క్యాడర్ అవుతారు. వాళ్ళు ఎక్కడికైనా పోవాలి. కింది లెవెల్ చిరు ఉద్యోగులు 300-400 కిలోమీటర్లు కొంత రెక్టిఫై చేశారు. మ్యూచువల్ అని, మెడికల్ అని, తర్వాత కొన్ని పిల్లల కానీ డిజేబుల్డ్ అని కానీ కొన్ని అయినాయి. స్థానికత మీద కాలేదు. దాని మీద ప్రెసిడెన్షియల్ ఆర్డరు సవరించాలి. అది సవరించటం తెలంగాణ గవర్నమెంట్ చేతిలో లేదు. కేంద్ర ప్రభుత్వం 2/3 మెజార్టీతో చేసి ఒక అధికారి పేరు మెన్షన్ చేశాం. ఆల్ రైట్. అంటే ఒక్కోదానికి పిఆర్సీ చేయకపోవడం వల్ల పిఆర్సీ కమిషన్ శివశంకర్ గారు నీకు కమిటీ చేసిన రిపోర్ట్ అయిపోయింది ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, దాన్ని ఎక్స్టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు. బిల్స్ ఉన్నాయి. మా సందీప్ కుమార్ సుల్తానియా సారు ఓపెన్గా చెప్పేయచ్చు. ఆఫీసర్స్ కమిటీ మా నవీన్ మిఠల్ సారు చేసి వెళ్ళిపోవచ్చు. కొన్ని ఉద్యోగ సంఘాల సమస్యలు ఉన్నాయి. మా శేషాద్రి గారు సార్ ఉన్నారు, వారు చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కా సార్ ఉన్నారు సర్వీస్ మ్యాటర్లో 317లో డిప్యుటేషన్స్. మేము వాళ్ళని కోరేది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర పోతే మీ దగ్గరే ఉందంటున్నారు. మీ అధికారులు మెయిన్ కీలకంగా ఉన్న అధికారులు దీని మీద స్పందించాలి. అందుకే ఈరోజు క్లియర్గా పేపర్ మీద మేము యాజిస్ట్రేషన్ ఎందుకు పోకూడదో గ్యాప్ గవర్నమెంట్కి మాకు క్రియేట్ చేస్తున్నారు అనేది చెప్పి ఇన్ రిటర్న్ ఇచ్చాం. మేము వాస్తవం మేము ఫీల్ అవుతున్నాం. మేము కాకపోయినా మా ప్రాథమిక సభ్యులు ఫీల్ అవుతున్నారు. మేము అది ఫీల్ కానప్పుడు ప్రాథమిక సభ్యులు వాళ్ళని మమ్మల్ని కలిపి చూసే అవకాశం ఉంది. ఆల్ రైట్. ఇంకా చాలా ఉన్నాయి. ఏకీకృత సర్వీసు టీచర్స్ కానీ చాలా ఉన్నాయి ఉండాల్సినవి. ఇవన్నిటి మీద పోరాటం చేస్తున్నాం. కానీ మేము మిగతా వాళ్ళలాగా అవుట్ రైట్గా ఒకేసారి పోలేం. కానీ ఏదో ఒక రోజు ఆ ఫైర్ స్టార్ట్ అయింది, అది ఆగదు. రైట్. ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే సార్ ఎంతోమంది సంవత్సరానికి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. ఒక చేతితో డిగ్రీ పట్టా పట్టుకుంటున్నారు, ఇంకో చేతితో ఖాళీ పట్ట పట్టుకొని ఏ సెంటర్స్ అని లేదా కోచింగ్ సెంటర్స్ అని తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఎంతోమంది కూడా నిరుద్యోగ సమస్య అనేది చాలా బర్నింగ్ ఇష్యూగా ఉంది. సో అటువంటి వాటికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ఖాళీ పోస్టులు 2 lakhs ఉన్నాయని చెప్పి మేనిఫెస్టోలో ఫిలప్ చేస్తున్నారు. సుమారుగా నాకు తెలిసి ఒక రెగ్యులర్ చేయటం కానీ వాళ్ళని రీఅపాయింట్ చేయటం కానీ అంతా కలుపుకుంటే 60,000 రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటుగా 1 lakh వరకు నాకున్న సమాచారం కొత్త ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిలప్ చేశారు. మళ్ళీ 30,000 రిక్రూట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇటు ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ పక్కన మనకి ప్రోడక్ట్ ఉంది, మనకి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఆ ఖాళీలు నింపటంలో ఖాళీలు నింపే దాంట్లో దాని విషయంలో కూడా మేము మా జేఏసీ నుంచి ఇంప్లిమెంటేషన్ కమిటీ అని ఉంటుంది గవర్నమెంట్ లెవెల్. అంటే గత 10-15 సంవత్సరాల నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కానీ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఇట్లాంటి కమిటీలు అన్ని కమిటీలు ఆఫీసర్స్ కమిటీ కానీ ఏ కమిటీ లేదు. ఏదన్నా పాలాభిషేకాలు నడిచినాయి. ఆ కమిటీ మొన్న ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారితో ఇంప్లిమెంటేషన్ కమిటీ కాంఫరెన్స్ కమిటీ వేశారు. ఇప్పుడు అది నడుస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులని అబాలిష్ చేయాలి, కొత్త పోస్టులు ఏ అవసరం ఉంటుంది, ఏ పోస్టులు రిక్రూట్ చేయాలి, మీరన్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని ఎప్పుడు కూడా ఉన్నోళ్ళకి ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతే సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. రైట్. ఇంబ్యాలెన్స్ అవుతుంది. ప్రమోటీస్ 70-30 అనే రేషియో ఉంటుంది. ఆ రేషియో ఎప్పుడు కంటిన్యూ కావాలంటే యంగ్ బ్లడ్ అందులో వచ్చి ఉండి పని నేర్చుకుంటూ ఉంటేనే పాత కొత్త దాంతో సిస్టమ్ నడుస్తుంది. అట్లా కాకుండా రిక్రూట్మెంట్ కొన్ని రోజులు ఆపేస్తే వ్యవస్థ కొలాప్స్ అయింది. ఒకేసారి న్యూ రిక్రూట్ వచ్చినా వ్యవస్థ కొలాప్స్ అయింది. దాన్ని బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ప్రస్తుతం అది బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ సార్ చాలా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి, నిరుద్యోగులు కూడా అలాగే ఉన్నారు. కానీ ఎందుకని నోటిఫికేషన్స్ రావడంలో చాలా జాప్యం. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు 60,000 మంది వరకు వచ్చింది. మేము కూడా అడుగుతున్నాం, ఖాళీలన్నీ భర్తీ చేయాలి.
అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలని అడుగుతున్నాం. కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి టెక్నికల్గా క్వాలిఫై ఉండి హైలీ క్వాలిఫై ఉండి 30,000కే ఒక 25 years నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళని డిపెండ్ అయి ఉంది. మేము చెప్పేది వాటిని అబాలించి కొత్త రిక్రూట్మెంట్ చేయండి. ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో అన్నింటిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు టెంపరీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అబాలించి చేస్తున్నారు. మేమనేది వాళ్ళని కూడా ఒక కార్పొరేషన్ పెట్టి అందులో ఉంచండి. ఎక్కడైతే వేకెన్సీ అక్కడ పంపండి. వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇవ్వండి. 25 years ఒక ఎంప్లాయీ 25 years వచ్చిన తర్వాత ఒక 25 years మళ్ళీ అందులో అంటే సుమారుగా 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని తీసేస్తే ఏ పని చేస్తారు బయట? ఏం స్కిల్ ఉంటుంది దానికి? హెల్త్ సహకరిస్తుందా? ఒకేసారి అబ్రప్ట్గా తీసేయకుండా రిక్రూట్మెంట్ జరుగుతుండాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా రెగ్యులరైజ్ చేయడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డం ఉన్నాయి. వెయిటేజ్ ఇవ్వండి. ఓకే, లేదు మీరు రిక్రూట్మెంట్ చేసేలోపు కొత్తగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇవ్వకుండా వీళ్ళని అడ్జస్ట్ చేయండి కార్పొరేషన్ పెట్టి. ఇవన్నీ మేము మా జనరల్ డిమాండ్స్ అవి. రైట్. ఫైనల్లీ ఇప్పుడు డిమాండ్స్ అంటున్నారు కాబట్టి లాస్ట్ ఒక క్వశ్చన్ సార్. ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం కోసం టీజీఓస్ ప్రెసిడెంట్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము ఎంప్లాయీస్ సంక్షేమం మొదటిది హక్కులు, తర్వాత మాకు మేము కోల్పోయిన రైట్స్ని గత ప్రభుత్వంలో కానీ గతంలో జరిగిన కోల్పోయినవన్నీ ఏది ఫస్ట్ తారీఖు జీతం తీసుకోవడం కానీ ఏ బిల్ అయినా ఇమ్మీడియట్గా ట్రెజరీలో కానీ పిఏఓలో కానీ లోకల్ ఫండ్ ఆఫీస్లో కానీ బిల్లు చేస్తే గతంలో ఎట్లా వచ్చిందో ఆ రకంగా రావడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటుగా హౌసింగ్ సొసైటీలు వీటితో పాటుగా క్యాడర్ స్ట్రెంత్ పెంచడం. ప్రతి జిల్లాలో 33 అయినాయి. ఎంప్లాయీస్ వాళ్ళే ఉన్నారు. క్యాడర్ స్ట్రెంత్ పెంచడం. మేము మెయిన్గా పెండింగ్ బిల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటేనే మనస్ఫూర్తిగా పనిచేయాలంటే రావటానికి మీరు ఇందాక అన్నారు కదా, ఫస్ట్ తారీఖు పేపర్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి, వెహికల్ తెచ్చుకున్న కిస్తీలు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. పిల్లలకు ఫీజులు కట్టాలి. ఇవన్నీ రెగ్యులర్గా ఫస్ట్ తారీఖు జీతం వస్తే జరుగుతుంది. వీటితో పాటుగా కొన్ని హెల్త్ సమస్యలు కొంచెం పెద్ద సమస్య వచ్చినప్పుడు మేము జీపీఎఫ్లోనో టీహెచ్జిఎల్ఐలోనో ఈఎల్ శాలరీనో సరెండర్ లీవ్ ఏదో పెట్టుకుంటాం. ఆ బిల్స్ ఇవన్నీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటితో పాటుగా మాకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా జేఏడీ ద్వారా కల్పించబడే రాయితీలన్నింటినీ కూడా మళ్ళీ రిట్రీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్. సో ఈ ఇంటర్వ్యూ వేదికగా టీజీఓస్ ప్రెసిడెంట్గా ఎంప్లాయీస్కి మీరు ఏదైనా సూచన అంటే వాళ్ళ యొక్క ఈహెచ్ఎస్ స్టేటస్ గురించి కావచ్చు, పిఆర్సీస్ గురించి కావచ్చు, ఏదైనా చెప్పదలుచుకుంటే ప్లీజ్ సార్. మేము యావత్ తెలంగాణలో మన గెజిటెడ్ అధికారులతో పాటుగా 15 లక్షల మంది ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇంక్లూడింగ్ గెజిటెడ్ కావచ్చు, నాన్ గెజిటెడ్ కావచ్చు, పెద్ద డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వాటితో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, 4th క్లాసు, డ్రైవర్ల అసోసియేషను, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరినీ కూడా మన రైట్స్ని కాపాడుకోవాలంటే ఇప్పటివరకు మనం నిర్మాణం చేసుకున్నాం. కోల్పోయిన ఉద్యోగ సంఘాల నిర్మాణం జరిగింది. జేఏసీని ఉమ్మడిది ఆంధ్రప్రదేశ్లోనే కలిసి లేని 206 సంఘాలని 15 లక్షల ఉద్యోగుల్ని ఏకతాటి మీద తెచ్చుకున్నాం. ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా కొట్లాడకుండా ఏదీ రాదు. మన ముఖ్యమంత్రి గారైనా మన ప్రభుత్వమైనా వాళ్ళు పాలకులు, మనం సేవకులు. మన ఉన్న రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల కోసం ఏ రోజైనా ఉద్యమానికి సిద్ధం కావాలి. అట్లా కలిసికట్టుగా ఆ నిర్మాణం అనేది కింది గ్రౌండ్ లెవెల్ వరకు, ముఖ్యంగా మన పెన్షనర్స్ మనకంటే సీనియర్లు, మనం కూడా 4-5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిటైర్ అయ్యేటోళ్ళం. కాబట్టి హక్కులు సాధన విషయంలో టీజీఈజేఏసీ ఓన్లీ ఒక గెజిట్ అధికారులనో టీఎన్జిఓస్నో ఉపాధ్యాయ సంఘాలనో ఉద్యోగ సంఘాలగానో ఇండివిజువల్గా ఏది సాధించలేము. మనం 15 లక్షల మంది కుటుంబాలు, 15 లక్షల ఎంప్లాయీస్ అంటే 15 లక్షల కుటుంబాలు. మనం ఒకసారి మార్పు తేవాలనుకుంటే తెచ్చిన రోజులు ఉన్నాయి. మనం కొత్తగా ఎవరిని గెలిపిలేకపోవచ్చు, కానీ మనం నిర్ణయం తీసుకుంటే పక్కన పెట్టాము. యూనిట్గా అందరం కలిసికట్టుగా సమైక్యంగా ప్రభుత్వం పైన డిమాండ్లు పెట్టి అవసరమైతే కార్యాచరణ ప్రకటించి మనం సాధించే వాటికి పోరాటంలో అందరం కలిసి ఉందామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాత్ర పోషించి పోరాడారో వాళ్ళ హక్కుల యొక్క పరిరక్షణ కూడా అదే రకంగా పోరాటం చేసి వాళ్ళ హక్కులను కాపాడుకోవాలని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు టీజీఓస్ ప్రెసిడెంట్
మన శ్రీనివాస్ అన్న. సో అదేవిధంగా మీకు ఒక సలహాలు కానీ సూచనలు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఎంప్లాయీస్ కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఖచ్చితంగా మేము సరైన దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి వాటి యొక్క పరిష్కారానికి కృషి చేస్తాము. సో టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ దశరథ.